ఇప్పుడు అమెరికాకి కొత్త భయం పట్టుకుంది. ఒకవైపు బ్రిక్స్ కరెన్సీ, మరోవైపు బ్రిక్స్ పే. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు రాబోయేది బ్రిక్స్ గోల్డ్. అసలు ఈ బ్రిక్స్ గోల్డ్ ఏంటి? ఇది ఎలా అమెరికా డాలర్ ని తొక్కుతుంది? డాలర్ ని అడ్డు పెట్టుకున్న అమెరికాకి బ్రిక్స్ బ్రేక్ వేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అమెరికా ఇప్పుడు తెగ బాధపడుతుంది. డాలర్ ని కాపాడుకోవాలో ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవాలో అర్థం కాక ముందు నుయ్యి వెనక గొయ్యిలా అమెరికా పరిస్థితి తయారయ్యింది. అసలు ఇండియా, చైనా, రష్యా ఏం ప్లాన్ చేశాయి తెలుసుకోబోయే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని కామెంట్ చేసేయండి. ఇంకా మ్యాటర్ కొస్తే, మొన్నటి వరకు అమెరికా డాలర్ కి బ్రిక్స్ కి మధ్య కరెన్సీ వార్ అనుకున్నాం. అది కరెన్సీ వార్ కాదు, బ్రిక్స్ గోల్డ్ వార్. అమెరికా అంటేనే తోపులు తురుములు, ఇది వాళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళ దగ్గర లేనిది బ్రిక్స్ దగ్గర ఇంకా ఏముంది? అది తెలుసుకోవాలి అంటే రష్యా, చైనా వేస్తున్న మాస్టర్ ప్లాన్ గురించి తెలుసుకోవాలి. గత 2 ఏళ్లుగా చైనా విపరీతంగా బంగారం కొంటుంది. అది సాదా సీదాగా కాదు, టన్నుల్లో కొంటుంది. అటుపక్క రష్యా కూడా తన దగ్గరున్న ఆయిల్ ని డాలర్లకు అమ్మడం మానేసి బంగారానికి అమ్మడం మొదలు పెట్టింది. మన ఆర్బీఐ కూడా టన్నుల్లో బంగారం కొంటుంది. ఎందుకని ఈ దేశాలన్నీ హుటాహుటిగా బంగారం మీద పడ్డాయి? ఎందుకంటే బ్రిక్స్ దేశాలు తీసుకురాబోయే కరెన్సీ సాదా సీదాది కాదు. డాలర్ లేకుండా చేయడానికి ఈ దేశాలన్నీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. మరి ఎందుకని ఈ దేశాలు ఇంత భారీగా గోల్డ్ ని నిల్వ చేసుకుంటున్నాయి? దానికి కారణం గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ. అసలు ఈ గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ అంటే ఏంటి? బ్రిక్స్ కి ఈ గోల్డ్ కి కనెక్షన్ ఏంటి? ఫ్రెండ్స్, ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. బ్రిక్స్ కి ఇదే కీ పాయింట్. అమెరికా దగ్గర ఉన్న కరెన్సీ అదే డాలర్. అది జస్ట్ ఒక కాగితం మాత్రమే. దీనికి ఎటువంటి గ్యారంటీ, వారంటీ లేదు. ఈ డాలర్ వాల్యూ దీని అవసరాన్ని బట్టి పెరగొచ్చు, తగ్గొచ్చు. ఒకవేళ డాలర్ కి వాల్యూ పడిపోతే ఆ పేపర్ కి వాల్యూ లేనట్టే. డాలర్ అనేది నమ్మకం మీద నడిచే వ్యవస్థ మాత్రమే. అంతేకాకుండా అమెరికాకి ఏ దేశం మీదైనా కోపం వస్తే వెంటనే ఆ దేశం తన డాలర్ ని వాడుకోకుండా, డాలర్ తో ఏమీ కొనుక్కోకుండా వెంటనే ఫ్రీజ్ చేసేస్తుంది. అంటే డాలర్ అనేది అమెరికా చేతుల్లో ఉన్న ఒక ఆయుధం అన్నమాట. డాలర్ ని చూపించి అమెరికా ఏ దేశాన్నైనా కంట్రోల్ చేయొచ్చు, ఏ దేశాన్నైనా సరే భయపెట్టొచ్చు. కానీ బ్రిక్స్ కరెన్సీ పూర్తిగా వేరు. దీని వెనక ఉంది బంగారం. నోట్లని ప్రింట్ చేసినట్టు బంగారాన్ని ఎవ్వరూ తయారు చేయలేరు. ఇది మన భూమిలో దొరికే ఒక వాల్యుబుల్ ఐటమ్ కాబట్టి దీనికంటూ కొన్ని ఖచ్చితమైన లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి బ్రిక్స్ దేశాలు ఇష్టం వచ్చినట్టు డబ్బుని ప్రింట్ చేయడం కుదరదు. దీని కారణంగా బ్రిక్స్ విలువ ఎప్పటికీ తగ్గిపోదు. పెరగడం, తరగడం అలాంటివి కాకుండా ఎప్పటికీ స్టేబుల్ గా ఉంటుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే బ్రిక్స్ కరెన్సీ నోట్ మన దగ్గర ఉంటే మన దగ్గర బంగారం ఉన్నట్టే. ఎందుకంటే ఆ కరెన్సీ వాల్యూ స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ బ్రిక్స్ గోల్డ్ వల్ల అమెరికా ఆధిపత్యం తగ్గుతుంది. అమెరికా ఓవర్ యాక్షన్ కూడా తగ్గుతుంది. దాంతో ప్రపంచమంతా డాలర్ ని పక్కన పెట్టి బ్రిక్స్ కరెన్సీ వైపు చూస్తాయి. దాంతో డాలర్ పేరుతో ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనుకున్న అమెరికా వాళ్ళు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారు. ఎందుకంటే ప్రపంచం గోల్డ్ ని నమ్ముతుంది గాని పేపర్ ముక్కని కాదు. ఇదే బ్రిక్స్ యొక్క మాస్టర్ ప్లాన్. ఇదే గనక జరిగితే ఇన్వెస్టర్స్ అందరూ రాత్రికి రాత్రే డాలర్ ని అమ్మేసి బ్రిక్స్ కరెన్సీని కొంటారు. దాంతో అమెరికా డాలర్ విలువ 0 అయిపోతుంది. ఇది జస్ట్ ఊహ కాదు, జరగబోయేది ఇదే. ఎందుకింత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అంటే గత 50 ఏళ్లుగా అమెరికాతో చేతులు కలిపిన సౌదీ ఫ్లేట్ ఫిరాయించి బ్రిక్స్ తో కలిసిపోయింది. ఇది అమెరికాకి మామూలు షాక్ కాదు, కోలుకోలేని చావు దెబ్బ. ఎందుకంటే గతం చూసుకుంటే 1974 లో అమెరికా మరియు సౌదీ పెట్రో డాలర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ పెట్రో డాలర్ ఒప్పందం ఏంటంటే సౌదీ దగ్గర ఏ దేశమైనా ఆయిల్ కొనాలి అంటే డాలర్ తోనే కొనాలి. ఇది ఎలా అయిపోయిందంటే కష్టపడి గుడ్డు పెట్టేది సౌదీ అయితే దాన్ని ఆమ్లెట్ వేసుకుని ఆరగించేది అమెరికా అన్నమాట. ఆయిల్ వీడిది, కరెన్సీ వాడిది. దీని వల్ల కష్టం సౌదీది, ఎంజాయ్మెంట్ అమెరికాది. ఇన్నాళ్ళు అమెరికాని గుడ్డిగా నమ్మిన సౌదీ ఎట్టకేలకి వీడు మనోడు కాదు పగోడు అని తెలుసుకుంది. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ గొడవ ఎప్పుడు మొదలైందో అమెరికా తన పవర్ ని వాడి రష్యా యొక్క $300 బిలియన్ ని ఫ్రీజ్ చేసింది. మన రూపాయల్లో చూసుకుంటే 25 లక్షల కోట్లు. ఈ డబ్బుని అమెరికా ఫ్రీజ్ చేయడంతో రష్యా తన సొంత డబ్బుని $1 కూడా వాడలేకపోయింది. దాంతో సౌదీకి భయం పుట్టి రేపు మన మీద కూడా ఇలానే చేస్తే మన పిలక తీసుకెళ్లి అమెరికా చేతుల్లో పెట్టడం ఎందుకనుకుందో ఏమో. ఒక్కసారిగా బ్రిక్స్ వైపు యూటర్న్ తిరిగిపోయింది. ఇలా సౌదీ అరబ్ బ్రిక్స్ తో చేతులు కలపగానే అటు అమెరికా తలపట్టు కూర్చుంది. ఇన్నాళ్ళు సౌదీ ఎక్కడ ఉంది అంటే ఇదిగోండి నా జోబ్ లో ఉంది అనే రేంజ్ లో ఫోజ్ కొట్టిన అమెరికా సౌదీ ఆ జోబ్ కి కన్నం పెట్టి పారిపోవడంతో ఇప్పుడు సౌదీ చేసిన పనికి అమెరికా గింజుకుంటుంది. మరి అంతలా సౌదీ ఏం చేసింది? సౌదీ తీసుకున్న ఆ సీరియస్ డిసిజన్ ఏంటి?
అదే ఆయిల్ కి డాలర్ కి గుడ్ బై. సౌదీ బ్రిక్స్ తో చేరుతూనే ఇక ఆయిల్ ని ఇక కేవలం డాలర్ తో అమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పింది. మేము కావాలనుకుంటే రూపాయల్లో అమ్ముతాం, రూబెల్లో అమ్ముతాం, అది మా ఇష్టం. సౌదీ ఇలా అనగానే అమెరికా గుండెల్లో రాయి పడింది. ఎందుకంటే సౌదీ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేయడంలో ప్రపంచంలోనే సెకండ్ పొజిషన్ లో ఉంది. అలాంటి ఫ్రెండ్ ఇప్పుడు నో చెప్తే అమెరికా పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇంకా అమెరికాకి అర్థమైపోయింది, ఎప్పుడైతే ఆయిల్ కోసం డాలర్ అవసరం లేదో ప్రపంచ దేశాలన్నీ డాలర్ ని రిజర్వ్ చేసుకోవడం ఆపేస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది, ప్రపంచ వ్యాప్తంగా డాలర్స్ అన్ని తిరిగి అమెరికాకే వాపస్ అవుతాయి. ఇన్నాళ్ళు అమెరికా చేసిన గారెడి తన ప్రింటింగ్ మిషన్ ఆన్ చేసి కలర్ఫుల్ కాగితాల్ని ప్రింట్ చేసి ప్రపంచం కష్టపడిన పంటల్ని వస్తువుల్ని కమిషన్ పేరుతో ఫ్రీగా దోచుకుంది. ఇప్పుడు ఆ పాపం పండి డాలర్ చిరిగిపోయే స్టేజ్ కొచ్చింది. ఇదే కనుక జరిగితే ఫ్యూచర్ లో అమెరికా ఒక బ్రెడ్ ముక్క కొనాలన్నా కట్టల డాలర్లు తీసుకువెళ్ళాలి. ఇది నువ్వు నేను మాట్లాడుకునే సటైరికల్ జోక్ కాదు. హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ప్రమాదకరం. ఇప్పుడు మీకు ప్రెసెంట్ ఉన్న ఎగ్జాంపుల్ వెనిజులా. ఇక్కడ రోడ్డు మీద డబ్బులు పారేసినా ఎవ్వడు ఏరుకోవడం లేదు. ఎందుకంటే కాగితాలకి ఎప్పుడూ విలువ ఉండదు. ఎవరైనా సరే ఆ కాగితాన్ని గుర్తించేది దాని వెనక ఉన్న వాల్యూ బట్టి మాత్రమే. దానికి గనక వాల్యూ లేకుండా పోతే జస్ట్ అది చిత్తు కాగితం మాత్రమే. 1923లో జర్మనీ పరిస్థితి ఇదే. 2008లో జింబాంబే పరిస్థితి కూడా ఇదే. ఇప్పుడు ప్రెసెంట్ వెనిజులా పరిస్థితి కూడా ఇదే. ప్రపంచంలో డాలర్స్ అన్ని అమెరికాకి తిరిగి వెళ్లిపోతే అమెరికా పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఇది జోక్ కాదు, ఆర్థిక వ్యవస్థకి ఇది ఒక ఎగ్జాంపుల్. అందుకే బ్రిక్స్ పేరెత్తితే చాలు ట్రంప్ గుండెల్లో భయం మొదలవుతుంది. తన డాలర్ ని కాపాడుకోవడానికి ప్రపంచం మీద టారిఫ్ల వర్షం కురిపిస్తున్నాడు. ట్రంప్ టారిఫ్లు వేసేది తన డాలర్ ని కాపాడుకోవడానికి మాత్రమే. బ్రిక్స్ కారణంగా డాలర్ కి ఎదురు దెబ్బ తగులుతుంటే ట్రంప్ చేతులు ముడుచుకుని కూర్చుంటాడా? ఖచ్చితంగా ఒక సీరియస్ డిసిజన్ తీసుకుంటాడు. చరిత్రలో డాలర్ కి ముప్పు వచ్చిన ప్రతిసారి అమెరికా వాడే ఒకే ఒక్క ఆయుధం యుద్ధం. ఇరాక్ లో సద్దాం హుస్సేన్ ఆయిల్ ని యూరోల్లో అమ్ముతా అన్నాడు. ఏమైంది? లిబియాలో గోల్డ్ కరెన్సీ అన్నారు. అక్కడేమైంది? తన డాలర్ కి దెబ్బ పడుతుంది అన్న ప్రతిసారి తనకి వ్యతిరేకంగా ఉన్న దేశంతో యుద్ధం చేయడమో ఆ దేశ ప్రభుత్వాన్ని పడగొట్టడమో చేస్తుంది. అయితే ఈసారి అమెరికా పెట్టుకుంది రష్యా, ఇండియా, చైనా. ఇవి న్యూక్లియర్ కంట్రీస్. ఈ దేశాలతో డైరెక్ట్ గా తలపడాలి అంటే మన గొయ్య మనం తవ్వుకున్నట్టే. ఒకవేళ అమెరికా కొట్టడానికి వస్తే కొట్టించుకుని వెళ్ళక తప్పదు. సో క్లియర్ గా అర్థమైంది కదా, బ్రిక్స్ పే అనేది కేవలం డబ్బు పంపించుకునే మార్గం కానే కాదు. ఇది డాలర్ ఆధిపత్యానికి ఒక పంజా దెబ్బ. వచ్చే 10 ఏళ్లలో డాలర్ మీ జోబులో ఉండకపోవచ్చు, కానీ డిజిటల్ రూపాయి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరేమంటారు? అమెరికా డాలర్ పతనం అవుతుందా? మన రూపాయితో మనం ట్రాన్సాక్షన్స్ చేసుకుంటామా? బ్రిక్స్ గోల్డ్ అమెరికా డాలర్ కి దెబ్బ కొడుతుందా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో వెనక ఎంతో రీసెర్చ్ ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా మన దేశం కోసం ఇలాంటి గూస్ బంప్స్ తెప్పించే నిజాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.